హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మీరేవతండి. ఈరోజు ఇంకో కొత్త రెసిపీతో ముందుకు వచ్చానండి. చూసారా ఎంత బాగా కనపడుతున్నాయోను. అది ఏంటి అంటే కొబ్బరి కేక్ అండి. ఇది వరకు మన ఛానల్లోని మనము చాలా రకాల కేకులు చేసుకున్నామండి. చూసే ఉంటారు మీరు కూడాను. అయితే ఇదేంటంటే మన ఇంట్లో కొబ్బరికాయ మొక్కుందనుకోండి, అలాగా ఫ్రెష్గా మనం చేసుకోవచ్చు అనమాట. ఒక గిన్నె తీసుకున్నాము, అరకప్పు ఆయిల్ వేసుకున్నాము, కప్పు పాలు, కప్పు బెల్లం వేసుకున్నామండి. ఈ బెల్లం ఏంటంటే అవి బాగా ఆయిల్లోని పాలల్లో మనకి బాగా కరిగించేసుకోవాలండి. కరిగిపోతే అప్పుడు మనం కప్పు గోధుమ పిండి అందులో యాడ్ చేసేసుకుంటామండి. గోధుమ పిండి అయిపోయాక ఒక అరకప్పు కొబ్బరి కూర వేసుకుంటున్నామండి. ఒక స్పూను బేకింగ్ సోడా వేసుకుంటాం. ఇవన్నీ బాగా కలిపేస్తామండి. కలిసిపోయాక 5 మినిట్స్ అట్టే పెడతామండి. మూత పెట్టేసి చిన్న చిన్న కప్పులు తీసుకుంటామండి. ఆయిల్ అప్లై చేస్తాము. అందులోని బ్యాటర్ 2 గరిటెలు వేసేసుకుంటామండి. చిన్న వెళ్తూ ఉండాలి. కొబ్బరి కూర ఉంచామండి. అది ఏం చేస్తామంటే పైన అలా వేసుకోవాలి. ఎందుకంటే మనకి పంటి కింద కొబ్బరి కూర పడుతూ మంచి టేస్ట్గా ఉంటుందండి. చాలా ఈజీ కదండి. చూసారా, ఇలాగే మనం ఏం చేస్తుంటే స్టవ్ మీద మూకుడు పెట్టి నీళ్ళు పోసి అందులోని ఇడ్లీ ఉడికించినట్టుగా ఈ కప్పులతో దించిస్తాము. ఉడికిపోయింది చూసారా 10 మినిట్స్లోని. ఎంత బాగుందోను. అలాగనమాట ఈజీగా మనం స్నాక్స్ కింద కూడా పిల్లలకు పెట్టచ్చు. మనం పెద్దవాళ్ళు అందరూ కూడా తినచ్చు. చాలా టేస్ట్గా ఉంటుంది. ఇందులో చూసారా కొబ్బరి, గోధుమ పిండి, బెల్లం అన్నీ కూడా మనకి హెల్త్కి ఎంతో సహాయపడతాయండి. అంచేత ఫ్రెష్గా కూడా మనం తిన్నట్టు ఉంటుంది. చూసారండి, ఇలాగా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీకు ఏ వంట కావాలన్నా కామెంట్ రూపంలో పెట్టండి, చేసి చూపిస్తాను. సబ్స్క్రైబ్ చేయండి. నమస్తే అండి.